హలో అండి, మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. శ్రీ బాలాజీ 7-in-1 కేఫ్ ఇన్ బెంగళూరు. అలా కందులల్లి గేట్ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తుంటే సౌత్ ఇండియన్ మీల్స్ కోసం వెతుకుతూ ఉన్నాను. అక్కడ మునకలల రోడ్లో సాయిబాబా టెంపుల్ రోడ్ దగ్గర కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారండి. డెఫినెట్గా ట్రై చేయాలి. ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇందులో 7 కేవ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క కేవ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. టిఫిన్ అండ్ లంచ్, డిన్నర్, స్నాక్ ఐటమ్స్, మిల్క్ షేక్స్. అండ్ టిఫిన్స్లో మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సింది పెసరట్ అండి. సౌత్ ఇండియన్ టిఫిన్స్లో పెసరట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటమ్. అది బయట ఎక్కడ దొరకదు, మనకి ఇక్కడ దొరుకుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో అంబియన్స్ అంతా చాలా బాగుంది. మనం ఫుడ్ రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం ఈ లాంగ్ వీడియోలో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఈ సీటింగ్లో ఈ బయట అంబియన్స్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. డెఫినెట్గా విజిట్ చేయండి. ఫస్ట్ స్టార్టర్ ఆర్డర్ చేశాను. 100 రూపీస్కి గోబీ మంచూరియన్. క్వాంటిటీ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మినీ మీల్స్ అండి, 120 రూపీస్కి. అన్ని ఐటమ్స్ మంచి ఉన్నాయండి. చపాతీ, 2 చపాతీ, ఆలూ కర్రీ, వంకాయ కర్రీ, రసం, పప్పు, పాయసం అంతా చాలా అంటే చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు కదా, రైస్ క్వాంటిటీ కూడా 1 పర్సన్కి సఫిషియెంట్గా ఎనఫ్గా ఇచ్చారు. డెఫినెట్గా ట్రై చేయాల్సిన మీల్స్ అండి. మనం కంపేర్ చేసుకుంటే ఈ రోజుల్లో ఇలాంటి అంబియన్స్ తోటి డెఫినెట్గా 300 లేదా 400 ఉంటున్నాయి. కానీ మనం 120 రూపీస్కి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన మీల్స్ అండి ఇది. డెఫినెట్గా ట్రై చేయాలి. వంకాయ కూర ఫ్రై సూపర్. పూరి పాపడ్ అదుర్స్. మీల్స్ సౌత్ ఇండియన్ మీల్స్. బెంగళూరుకి వచ్చినా కూడా ఇది మాత్రం మారదు. యా ఇప్పుడు వరకు పప్పు తిన్నాం, మిగిలిన రైస్. ఇప్పుడు ఆలూ కర్రీ ట్రై చేద్దాం. సూపర్ చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి ఎలా ఉంది, తింటే ఎలా ఉంటుంది. మీల్స్ ఉంది మామూలు లేదు, అదిరిపోయింది. మినీ మీల్స్ తీసుకుంది. ఇక్కడ బాలాజీ 7-in-1 కేఫ్లో మునకలల రోడ్లో బెంగళూరులో అదిరిపోయింది. సాయిబాబా టెంపుల్ దగ్గర డెఫినెట్గా ట్రై చేయాల్సిన ప్లేస్ బాలాజీ 7-in-1 కేఫ్. డెఫినెట్గా ట్రై చేయండి. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని ఐటమ్స్ తిన్నా, ఎంత పోరాడినా, అన్నీ అయిపోయిన తర్వాత ముగించాల్సింది పెరుగుతోనే. దట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ ఇట్ ఆల్వేస్ ఎండ్స్ విత్ కర్డ్. మీల్స్లో మనకి పెరుగు లేకపోతే ముద్ద దిగదుగా. అందుకనే డెఫినెట్గా పెరుగుతో మనం ముగిచేస్తున్నాం ఈరోజు లంచ్ని. కమాన్ గైస్, యూ ఆల్సో హ్యావ్ ఇట్.